హలో, మనం ఈరోజు ఇంపోస్టర్ సిండ్రోమ్ ఇంకా గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ యాక్చువల్గా మేల్ కానీ ఫీమేల్ కానీ కొంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ, టీచర్స్ కానీ, ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళు లైఫ్లో వాళ్ళ కొంత ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఫీమేల్స్లో అలా సక్సెస్ అయినా కూడా ఈ సమాజము వాళ్ళ సక్సెస్ని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ ఫీమేల్నెస్తో ఇంకా వాళ్ళ అందంతో వాళ్ళు విజయం సాధించారు అని చెప్పి ఒక లేబుల్ వేస్తుంది. దీన్నే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఈ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే 1990స్లో ఒక సర్వే జరిగింది. ఫీమేల్ ఎంప్లాయీస్ ఎంతవరకు పెరిగారు అని చెప్పి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో 30% నుంచి 40% వరకు ఫీమేల్ ఎంప్లాయీస్ పెరిగారు అని చెప్పారు. అదే డేటాను తీసుకొని విశ్లేషిస్తే CEO లెవెల్ ఆఫ్ పోస్ట్లో 1% కూడా పెరగలేదు. అంటే వాళ్ళు ఒక లేబుల్ వేస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా అంతే. ఒక స్టేజ్ దాటితే ఫీమేల్స్ పని చేయలేరు అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉంటారు. దీన్నే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎక్కడో ఇందిరాగాంధీ, ఆ తర్వాత జయలలిత, ఇంకా బంగ్లాదేశ్ PM హీనా, 1% చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడో 1% మాత్రమే ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇలా ఈ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్తో ఉంటారనమాట. ఇంకా ఇంపోస్టర్ సిండ్రోమ్. ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి తనకు వచ్చిన సక్సెస్కి కారణం అదృష్టం ఏమో, బై లక్ వల్ల నాకు ఈ సక్సెస్ వచ్చిందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు, ఇంకా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ సక్సెస్ తనకి ఉండదేమో, వెళ్ళిపోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక సినిమా స్టార్ ఉన్నారు. ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే తర్వాత అతనికి బై లక్ ఆ సినిమా సక్సెస్ అయిందేమో, మళ్ళీ నేను సినిమా తీస్తే ఫెయిల్ అవుతానేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇది అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటి మానసిక రుగ్మత కాదు. చాలా రకాల పేర్లు ఉంటాయి. ఇలాంటి రుగ్మతలతో బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ లింక్ నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను, ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కండి. థ్యాంక్ యూ.